ఈరోజు అయితే 16 నవంబర్ రోజు నగర సంగీతం ప్రారంభిద్దాం. ఓం కాలయోగినే నమః నమః శివాయ. ఓం మహానారాయ నమః నమః శివాయ నమః నమః శివాయ. ఓం నభసే నమః నమః శివాయ. ఓం సహస్రహస్తాయ నమః నమః శివాయ. ఓం వీరాయ నమః నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. శివాయ నమః శివాయ. శివాయ నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. శివాయ నమః. ఓం నమః శివాయ. బంతి పూలు నమః శివాయ. ఓం అజయ నమః శివాయ. నమః శివాయ. ఓం పక్షాయ నమః నమః శివాయ. ఓం సంఖ్యా సమాయ నమః నమః శివాయ. ఓం బ్రహ్మప్రియాయ నమః నమః శివాయ. ఓం భద్రవే నమః. ఓం రాజరాజాయ నమః. ఓం నిరామయాయ నమః. ఓం అభిరామాయ నమః. ఓం సురగణాయ నమః. ఓం విరామాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ నమః. 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 ఓం నమః శివాయ. గోవింద 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 గోవింద. చెప్పిన వాళ్ళకి 5 రూపాయలు ఇస్తాం. ఉదయం మనం ఇక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు వచ్చేసరికి ఎక్కడ ఉన్నామంటే సాక్షాత్ కైలాసంలో ఉన్నట్టు. ఇక్కడ అలంకారం మార్చాడు మన స్వామి డీకే స్వామి. ఎక్కడున్నామయ్యా అంటే కైలాసం. కైలాసంలో ఆ పరమశివుడు కూర్చుంటే ప్రమద గణాలుగా శివగణాలుగా మనం కూర్చున్నట్టుగా ముందు ఆ ప్రతిభకు అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమః శివాయ. ఇక మనకి మిగిలింది కేవలం 4 రోజులు. మరి విశేషంగా రేపు 4వ సోమవారం స్వామివారికి అభిషేకాల్లో కూడా రేపు పంచామృతాభిషేకం చేద్దాం. పంచామృతాభిషేకం ఆ అభిషేకాలు కూడా రేపు మామూలుగా మన టయానికి 4:30 to 5:05 10 నిమిషాలు లేట్ అవుతుందండి మిగిలిన రోజుల కన్నా. నిన్న మనం ఏదో అనుకున్నాం. ఏమనుకున్నాం? నంది మహాకాలుడి గురించి చెప్దామని. ఒక ఊర్లో ఒక షావు గారు ఉన్నాడు. ఆయన వ్యాపారం చేస్తూ ఉంటాడు.
ఆయన అమ్మేది ఏంటంటే అంటే రత్నాలు, మనులు, బంగారం ఇలాంటివి. ఒకరోజు ఈ వ్యాపారం పని మీద అడవి గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అక్కడ ఒక శివలింగాన్ని చూస్తాడు. చూసి ఆయన దగ్గర ఉన్నటువంటి మనుల్ని, అంటే ఆయన ఊరికి దగ్గరలోనే ఆ శివలింగం మీద పెట్టి రోజు నమస్కారం చేస్తుంటాడు. అట్లా కొన్నాళ్ళకి అక్కడ ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుతురు వచ్చింది. అయితే అది అనుకోకుండా ఒక వేటగాడు వస్తాడు. ఆయన పేరు ఏం పేరు అంటే మహాకాలుడు. ఆ వేటగాడు వచ్చి ఏం చేస్తాడయ్యా అంటే ఇక్కడ ఏదో ప్రకాశం ఉంది, ఏముందని చూసి ఆయనకేం తెలియదు. ఓహో శివుడు ఉన్నాడా అని ఆ మనులన్నీ పక్కకు నెట్టేసి దగ్గరలో ఉన్నటువంటి కొలం దగ్గరకు పోయి శుభ్రంగా ఆయన శుచి చేసుకొని నోట్లో నీళ్లు పోసుకొని వచ్చి శివలింగం మీద నీళ్లు పోస్తాడు. ఆ నోట్లో నీళ్ళే శివలింగం మీద పోస్తాడు. ఆ విధంగా రోజు జరుగుతూ ఉంది. ఒకరోజు ఈ షావుకారు ఏంటంటే వచ్చేసరికి మనులన్నీ నేను పెట్టుంచుతున్నాను, కానీ ఇక్కడేమో వచ్చేసరికి ఆ మనులన్నీ పక్కకు నెట్టి ఉన్నాయి, ఎవరు తీసుకోబోటల్లా, మనులు పక్కకు నెట్టారు. ఏంటా అని ఒకసారి గమనిద్దామని చెప్పి దానికి దగ్గరలోనే ఒక చెట్టు చాటున నిలబడతాడు. నిలబడితే అప్పుడు ఆ మహాకాలుడు రావటం, లోపలికి పోవటం, ఆ మనులన్నిటినీ పక్కకు నెట్టడం, యథావిధిగానే నోట్లో నీళ్లు పోసుకొని ఆ శివలింగం మీద పోయటం చూశాడు. కానీ షావుకారికి భయం కదా, ఏమని అతను ఏమన్నా చేస్తాడేమో, అలా చేయొద్దంటే ఇంటికి పోయి ఇంకొకరిని సపోర్ట్ తీసుకొచ్చుకున్నాడు మరుసటి రోజుకి. అయితే ఆ మరుసటి రోజు కూడా యథాతనంగా మళ్ళీ జరిగినా కానీ ఆ వచ్చినటువంటి వ్యక్తి ఆ ప్రకాశానికి లొంగిపోయి నేనేం చేయలేను అని ఇద్దరు వెనక్కి వెళ్ళిపోతారు. ఇక షావుకారికి ఎక్కలేని దిగులు పట్టుకుంది. ఆయన మీదకి పోదామా, ఫైటింగ్ చేయలేం, యుద్ధం చేయలేం, మరి ఏం చేయాలి? అందుకని ఏం చేశాడయ్యా అంటే ఆ పక్కన ఉన్నటువంటి అతనితో ఊరిలోకి వెళ్ళి ఒక నలుగురిని తీసుకొని రాత్రిపూట వచ్చి శుభ్రంగా శివలింగం ఉన్నటువంటి దాన్ని మొత్తాన్ని కూడా తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకుని పోయాడు. అక్కడ పెట్టుకున్నాడు మనులన్నీ. మరి మన మహాకాలుడు పొద్దున్నే వస్తాడుగా, వచ్చి చూశాడు అక్కడ చిన్న రంధ్రం ఉందంట. అయ్యో ఏమైంది ఇక్కడ నా శివలింగం, రోజు నేను పూజించేటువంటి శివలింగం, రోజు నేను నీళ్లు తీసుకొచ్చి పోస్తాను, ఇక్కడ లేదని చెప్పేసి ఎంతో బాధ. ఆ బాధకి ఏం చేయాలో అర్థం కాల. అయ్యో ఇక్కడ ఈ గుంత ఉంది, ముందు ఈ గుంతను పొడ్చాలి, ఏం చేయాలని చెప్పేసి దాని దగ్గర ఉన్నటువంటి ఆయుధంతో పొట్ట భాగాన్ని మొత్తాన్ని కోసి అక్కడ పెట్టాడండి. తర్వాత లోపల ఉన్నటువంటి పేగులు, పెద్ద పేగును తీసుకొచ్చి శివలింగంగా అమర్చాడు. అమర్చి ఇంకా అతనికి ఏం లేదు, ఇంకా ఓపిక, ఓం నమ శివ ఓం నమ శివ అని రెండోసారి చెప్పి మూడోసారి చెప్పే లోపు శివుడు ప్రత్యక్షమయ్యాడండి అక్కడ. ఇదంతా షావుకారి వెనకాల ఉన్నటువంటి ఇద్దరు గమనిస్తున్నారు. అదేంది, మేము ఇన్ని రోజులుగా చేస్తే మాకు ప్రత్యక్షం కాలేదు, మరి ఈ స్వామికి ప్రత్యక్షం అయ్యాడు. ఆయన తీసుకొచ్చి నీళ్ళేమో నోట్లో పోసుకొని తీసుకొస్తున్నాడా, నేనేమో మనులతో చేస్తున్నానా, అంతే ఉన్నాడు. అంతలో శివుడు ప్రత్యక్షం అయ్యాడు. అయ్యి ఆయనకి ఇక వరం ఇచ్చేశాడు. స్వామి నీకేమన్నా వరం కావాలా, నీ వరం కూడా తీరుస్తానంటే ఆయన ఏమడిగాడో తెలుసా మహాకాలుడు? అయ్యా ఇది ఒక షావుకారు ఇక్కడ రోజు చేస్తున్నాడు, ఇప్పుడు కూడా ఆ చెట్టు చాటు నక్కున్నాడు, ఆయనకు కూడా వరం ఇవ్వండి స్వామి అని అడిగాడు. అప్పుడు ఆ శివుడు ఇద్దరికీ కూడా ద్వారపాలకులుగా వరం ఇచ్చారు. వాళ్ళే నంది, మహాకాలు. ఓం నమస్తే. ఇది చాగంటి కోటేశ్వరరావు గారు తెలియజేశారు, నేను చెప్పిందేం కాదు. ఇది నాకు మా సోదరి మొన్న ఇంటికి వచ్చినప్పుడు మాటల సందర్భంగా కాలక్షేపం చేస్తూ ఈ మాటలు మాట్లాడుకున్నాం. ఓం నమ శివాయ. ప్రణవ స్వరూపునికి పార్వతీ ప్రియునికి కర్పూర నీరాజనం. ఆ భక్తవరదునికి ఘనకీర్తివంతునికి, ఆ భక్తవరదునికి ఘనకీర్తివంతునికి ఇవ్వండి ఘనహారతి. జగమేగా చేరు అంబికపతి.
నీరాజనం శ్రీ మల్లికార్జునికి నీరాజనం శుభములను కూర్చేటి సత్యస్వరూపునికి కర్పూర నీరాజనం శుభములను కూర్చేటి సత్యస్వరూపుని కర్పూర నీరాజనం ఓంకార రూపునికి లోకైకనాథునికి ఓంకార రూపునికి లోకైకనాథునికి ఇవ్వండి కనహారతి జగమేగా చేరు అంబికపతి శ్రీరాజనం భక్తి నీరాజనం శ్రీ మల్లికార్జునికి నీరాజనం శంభో శంకర. ఈరోజు నాగ సంకీర్తన ఇంతతో సమాప్తం.